గోబీ ఫ్రైలో ఒక స్మాల్ సీక్రెట్ స్టెప్ ఉంటుంది. అది స్కిప్ చేస్తే టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది. అది ఏంటి అంటే నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా, హెల్తీగా, క్రిస్పీగా హోమ్ స్టైల్ స్పెషల్ గోబీ ఫ్రై ప్రిపేర్ చేద్దాం. ఈ రెసిపీలో అజినోమోటో లేదు, సోయా సాస్ లేదు, ప్యూర్ హోమ్ మేడ్ టేస్ట్ మాత్రమే. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 300 గ్రామ్స్ గోబీ, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ శనగపిండి, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, డీప్ ఫ్రైకి ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్, ఒక పాట్లో 2 కప్పు వాటర్ తీసుకొని దానికి పావు టీ స్పూన్ పసుపు వేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి బాయిల్ చేయండి. వాటర్ బాయిల్ అయ్యాక గోబీ పీసెస్ని పాట్లో వేసి 1 నిమిషం వరకు బాయిల్ చేయండి. తరువాత గోబీని వాటర్ నుండి బయటికి తీసి కూల్ అవడం కోసం పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల గోబీలో ఉన్న పురుగులు కానీ ఏదైనా కలుషితంగా ఉంటే కనుక అన్నీ క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మసాలా మిక్స్ ప్రిపేర్ చేద్దాం. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేయండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. అర టీ స్పూన్ కారం వేసుకోండి. పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పుని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు గోబీని తీసుకొని దానిపై ఈ మసాలా మిక్స్ని యాడ్ చేసి బాగా కలపండి. ఈవెన్గా కోట్ అయ్యేలాగా కలపండి. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. 10 నిమిషాల పాటు పక్కనే పెట్టేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో గోబీ పీసెస్ని స్లోగా ఆయిల్లో వేయండి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి. బయటికి తీసుకోండి. అంతే అండి, క్రంచీ, టేస్టీ, హోమ్ స్టైల్, హెల్తీ గోబీ ఫ్రై రెడీ. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుస్తామండి. ధన్యవాదాలు.